Daily. Taste the Daily. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబంలో ఫ్యామిలీ సర్టిఫికేట్ వివాదానికి దారితీసింది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న రెండో భార్య మాగంటి సునీతకు శేర్లింగంపల్లి తహసీల్దార్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేశారు. దీనిపై మొదటి భార్య మాలినీదేవి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మాలినీదేవి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న కొసరాజు సునీత న్యాయపరంగా సతీమణి కాదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నామినేషన్ల పరిశీలన సమయంలో తారక్ ప్రద్యుమ్న కొసరాజు ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. తారక్ ప్రద్యుమ్న తన తండ్రి అసలైన వారసుడిని తానొక్కడేనేనని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ భార్యగా చెప్పుకుంటున్న సునీతతో తన తండ్రికి చట్టబద్దమైన వివాహం జరగలేదని, వారిద్దరూ కేవలం లివ్ ఇన్ రిలేషన్లోనే మాత్రమే ఉన్నారన్నారు. తన తల్లి మాలినీదేవితో మాత్రమే గోపీనాథ్కు చట్టపరమైన వివాహం అయిందన్నారు. ఇప్పటికీ అది చెల్లుబాటులోనే ఉందని, తాను ఒక్కడినే న్యాయపరంగా వారసునని ఆమె నామినేషన్ను తిరస్కరించాలని కోరారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. మాగంటి సునీతకు ఇప్పుడు మరొక కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం కనబడతా ఉంది. సో 3 రోజుల్లో మొత్తంగా ప్రచారం ముగిసి ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఎందుకంటే నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నది. సో దాంట్లో అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీతకు ఇప్పుడు సొంత కుటుంబం నుంచే కొత్త వివాదం తెరపైకి రావడం, ఆ వివాదం కాస్త చిలికి గాలివానలా మారే అవకాశం కనబడతా ఉంది. సో విత్ ఇన్ ద మాగంటి కుటుంబంలోనే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మొదటి భార్య, అదే విధంగా మాగంటి సునీత మధ్య ఒక అంతర్గతంగా ఈ కుటుంబం మధ్య వివాదం కాస్త రాజకీయంగా రచ్చ అయ్యేలా కనబడతా ఉంది. దీనికి అంతటి కారణం ఏంటంటే మనం కొద్ది రోజుల క్రితం చూసాం, ఎన్నికల అఫిడవిట్ లో నామినేషన్ లో భాగంగా వైఫ్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ ఉన్న సందర్భంలో అతను మాగంటి గోపీనాథ్ సంబంధించి మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న ఎన్నికల కమిషన్ సంబంధించి ఫిర్యాదు చేసి ఎట్లాగో అయినా సునీత అఫిడవిట్ కి సంబంధించి నామినేషన్ తిరస్కరించాలి, ఆమెను అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని చెప్పేసి కూడా ఒక్కసారిగా తెరపైకి వచ్చి ఆ ఎన్నికల కమిషన్ కలవడం, ఫిర్యాదు చేయడం, నామినేషన్ తిరస్కరించాలని చెప్పడంతో అప్పుడు పెద్ద ఎత్తున తీవ్ర దుమారం తగ్గింది. ఉన్నట్టుండి అప్పటి వరకు కూడా ఈ విషయం అంతా గుట్టు చప్పుడు కాకుండా ఉండేది. సో మొదటి ఎట్లాగో మాగంటి సునీత మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కాదు రెండో భార్య అనే విషయం అప్పటిదాకా బహిర్గతం కాలేదు. సో అప్పటి వరకు ఈ విషయం అంతా కూడా గుట్టు చప్పుడుగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఎన్నికల బరిలో సునీత దిగిందో అప్పటి నుంచి కూడా మొదటి మాగంటి గోపీనాథ్ సంబంధించి మొదటి భార్య, అదేవిధంగా ఇప్పుడు సునీత మధ్యలో కాస్త వివాదం ముదురుతున్నట్టుగా కనబడతా ఉంది. సో మొన్న నామినేషన్ విషయంలో మాగంటి గోపీనాథ్ కుమారుడు, అంటే మాగంటి మొదటి భార్య కుమారుడు తెరపైకి వచ్చి ఆ నామినేషన్ తిరస్కరించాలని ఫిర్యాదు చేయగా తాజాగా ఇప్పుడు అక్కడ ఏంటంటే మరొకసారి ఇదే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. సో గోపీనాథ్ కుటుంబం సంబంధించి ఫ్యామిలీ సర్టిఫికేట్ విషయం పైన ఇప్పుడు తాజాగా వివాదం నెలకొంటున్నట్టుగా తెలుస్తోంది. గోపీనాథ్ రెండో భార్య మాగంటి సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేయడం పైన మొదటి భార్య మాలినీదేవి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇటీవలే శేర్లింగంపల్లి తహసీల్దార్ సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేసింది. సో ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ జారీ చేయడం, మెంబర్ సర్టిఫికేట్ జారీ చేయడం పైన మాలినీదేవి చాలా సీరియస్ గా ఉంది. మొదటి నుంచి కూడా సరే ఎన్నికల్లో ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ సంబంధించి ఫ్యామిలీ పరంగా కొన్ని రోజులు నేను సైలెంట్ గా ఉన్నా, నా యొక్క సైలెన్స్ ను వీళ్ళు మరింత ఆసరా చేసుకొని అసలు తనే మొదటి వారి తనే అసలైన వారసురాలుగా ప్రొజెక్ట్ కావడం అసలు ఏమాత్రం నాకు నచ్చట్లేదు అనే ఒక భావనలో మాలినీదేవి ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేయడం పైన ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాలినీదేవి ఫిర్యాదు చేయనట్టుగా తెలుస్తోంది. సో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు ఈ మాగంటి వివాదం మరొకసారి కుటుంబ అంతర్గత తెరపైకి రావడం, రాజకీయంగా ఇలాంటి మార్పులు తిరుగుతోంది. నిజంగానే మాలినీదేవి భార్య మాగంటి గోపీనాథ్ మొదటి భార్య ఉన్న మాలినీదేవి మొదటి నుంచి కూడా ఇదే విషయంపై పట్టుబడుతున్నా కాస్త ఎందుకంటే రాజకీయ కారణాలతోనో లేకుంటే కొంత సైలెంట్ గా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళా ఎన్నికల్లో దగ్గర పడుతున్న వేళ, పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో
మరొకసారి ఇప్పుడు ఈ వివాదము ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రూపంలో తెరపైకి రావడంతో ఏం చేయబోతోంది మాలినీదేవి అయితే అంతర్గతంగా మనకు ఇంటర్నల్ గా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల నుంచి అందే సమాచారం ప్రకారం ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేయడం వల్ల మాలినీదేవి చాలా సీరియస్ గా ఉంది. సో ఇన్ని రోజులు నేను సైలెన్స్ గా ఉన్నాను, ఇలా నేను సైలెన్స్ గా ప్రతి సందర్భంలో ఉంటే అల్టిమేట్ గా ఆ మాగంటికి సంబంధించి తన మొదటి భార్య ఉన్న తన ఐడెంటిటీకి తన వారసుడు ఎవరైతున్నారో తన కుమారుడికి అన్యాయం జరిగే అవకాశం కాబట్టి ఇట్లా అలాంటి పరిస్థితులకు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా నేను పోరాటం చేయాల్సిందే అని ఒక ఆలోచనలో మాగంటి మొదటి భార్య మాలినీదేవి ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా మరొక తెరపైకి వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టుంది. సో దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం కల్లా ఏదైనా ఒక విషయం స్పష్టత వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.